హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ బేసన్ లడ్డు. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు లడ్డూలు చేసుకుంటాం కదా, స్వీట్ చేసుకుంటాం కదా, ఆ రోజు బేసన్ లడ్డు చేసుకోండి. ఇది చాలా టేస్టీగా, సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ రాఖీ పండుగకి ఈ విధంగా స్వీట్ చేసుకొని నోటిని తీపి చేసుకోండి. మళ్ళీ లేట్ చేయకుండా ఈ లడ్డు యొక్క ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు నెయ్యి పోసుకోండి. ఈ నెయ్యి వేడైన తర్వాత అదే కప్పుతో 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కప్పుల శనగపిండిని తీసుకొని ఈ నేతిలో శనగపిండి అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. మినిమం ఇది ఫ్రై అవ్వడానికి ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నేతిలో బాగా వేస్తే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచి స్మెల్ వస్తూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేస్తూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, స్మెల్ చేంజ్ అయిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది. సో అందుకని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యిని కలుపుకుంటూ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను నేను. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా అయింది. ఈ శనగపిండిలోంచి నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేంత వరకు కూడా వేయిస్తూనే ఉండాలి. నెయ్యి మొత్తం కూడా బయటికి రావాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా రావాలి. నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేసి ఈ విధంగా అవ్వాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇది బాగా వేడిగా ఉంటుంది కదా, సో వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే మనం చక్కెరని గ్రైండ్ చేసి వేసుకోవాలి. చక్కెర పొడి వేయకండి, తొందరగా కరగదు కాబట్టి చక్కెర పొడి వేసుకోవాలి. 1 కప్పు చక్కెర తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు చక్కెర తీసుకొని గ్రైండ్ చేసి వేసుకుంటే 1.5 కప్పు అవుతుంది కదా. సో మీరు తినే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇందులోనే 4 ఇలాచీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలాచీ పొడి ఉంటే మీరు స్వీట్ చేసేటప్పుడు ముందే యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ పొడిని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేసన్లో కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా వేసుకోండి. స్వీట్ తక్కువగా కావాలనుకుంటే కొంచెం తక్కువగా వేసుకొని కలిపేసుకోండి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి, చేయి కాలుతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డులాగా చుట్టుకోండి. ఈ విధంగా స్పూన్తో మొత్తం అంతా కూడా కలుపుకొని లడ్డు చేసేటప్పుడు చేయికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డులాగా చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకుంటూ లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మనం స్వీట్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా టెక్స్చర్ కానీ కలర్ కానీ చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా అన్నిటినీ చేసేటప్పుడు నెయ్యిని అప్లై చేసుకుంటూ చేశారనుకోండి, పైన షైన్ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మిగతా వాటి అన్నిటికీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అన్నీ కూడా ఒకే సైజులో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. 1/2 కప్పు నెయ్యికి 2 కప్పుల శనగపిండి తీసుకోండి. అలాగే 1 కప్పు చక్కెర తీసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా చాలా బాగా వస్తాయి. అన్నిటి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఫంక్షన్స్ అప్పుడు కానీ, బర్త్డేస్ కానీ, రాఖీ పౌర్ణమికి, దివాళీకి స్వీట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈజీగా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో లేట్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో అలా స్పెషల్స్ అకేషన్స్ అప్పుడు శనగపిండితో ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూల పైనుంచి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే డైరెక్ట్గా ఇదే విధంగా తినొచ్చు. నేను కొంచెం ఆల్మండ్స్ అలాగే కిస్మిస్లు కూడా చిన్నగా కట్ చేసుకొని పైనుంచి గార్నిష్ చేసుకుంటున్నాను. సో నచ్చాయి కదా, నచ్చితే తప్పకుండా మీరు కూడా ఈ రాఖీ పౌర్ణమికి ఈ విధంగా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.